లాస్ ఏంజలీస్ నుంచి అలస్కా వెళ్ళడానికి 6,000 కిలోమీటర్స్. దట్ ఇట్ సెల్ఫ్ విల్ కవర్ ఎ కాంటినెంట్ అనమాట. అండ్ ఆ 6,000 కిలోమీటర్స్ లో దాదాపు ఒక 1,000 కిలోమీటర్స్ ఈజ్ ఆన్ ఐస్. ఎందుకంటే అప్పటికి వచ్చేసరికి డీప్ వింటర్ లో ఉన్నాం. ఐస్ హైవే ఈజ్ కంప్లీట్ ఐస్ హైవే మీద డ్రైవ్ చేసుకుని వెళ్ళడం అనేది అదొక పెద్ద అడ్వెంచర్. ఐ సెంట్ మై బైక్ టు న్యూజిలాండ్. డైరెక్ట్ న్యూజిలాండ్. దట్ టైమ్ ఐ సెంట్ ఇట్ బై షిప్. ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ బై ఫ్లైట్ అనమాట. పెసిఫిక్ క్రాసింగ్ కాబట్టి టూ ఎక్స్పెన్సివ్ బై ఫ్లైట్. సో ఐ సెంట్ ఇట్ బై షిప్లో పంపించారు. ఇప్పుడు బోల్ టైం పడుతుంది కదా అని మీరు వెళ్ళిపోయిన ఫ్లైట్లో అక్కడ మా ఫ్రెండ్ ఇంకొక భరత్ రెడ్డి అని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే ఆయనకి ఎప్పుడు కూడా అలాస్కా వెళ్ళాలనేది ఒక ఇది ఉండింది, ఐడియా ఉండేది, ఇంట్రెస్ట్. నాకేమో ఐ వాంటెడ్ టు గో టు ద ఆర్కిటిక్ సర్కిల్. సో ఆర్కిటిక్ సర్కిల్లోకి ఎంటర్ అవ్వాలి. ఐ కుడ్ నాట్ గో దేర్ బై బైక్. మన బైక్ సరిపోద్ది దానికి. అక్కడంతా కూడా డెమ్స్టర్ హైవే అని ఉంటుంది. ఒక దాదాపు ఒక 1,000 కిలోమీటర్స్ ఇది కంప్లీట్ ఐసే ఉంటుంది. బండి మీద వెళ్ళడానికి కావాలి కాబట్టి దెన్ వీ ప్లాన్ టు గో బై అ జీప్. సో జీప్ ఒకటి తీసుకుని ఆ జీప్లో మొత్తం అన్ని కూడా సామాన్ అంతా లోడ్ చేసుకుని మొత్తం న్యూజిలాండ్ నుంచి మళ్ళీ అలాస్కా వెళ్ళారా? లేదు, ఫస్ట్ నా బండి న్యూజిలాండ్ వెళ్ళింది. మీరు అలాస్కా? నేను యుఎస్లో ఉన్నా. సో యుఎస్లో ఉండి మళ్ళీ కెనడాలోకి వెళ్ళాలి. సో అలాస్కా వెళ్ళాలనుకుంటే మళ్ళీ వయా కెనడా వెళ్ళాలి. మన ఇప్పుడు నేను చెప్పిన ఆర్కిటిక్ సర్కిల్కి పోవాలంటే అక్కడికి మళ్ళీ త్రూ కెనడా, దట్ ఈస్ కెనడా. సో వెస్ట్ కోస్ట్ ఆఫ్ కెనడా అనమాట. సో అక్కడి నుంచి జీప్ తీసుకుని మా ఫ్రెండ్ నేను ఇతను కూడా అలాస్కా వయా దిస్ డెమ్స్టర్ హైవే అనమాట. సో దెర్ ఆర్ సో సచ్ బిగ్ కంట్రీస్ అవన్నీ, యూఎస్ అవన్నీ, కెనడా అవన్నీ. ఏంటంటే ఆ లాస్ ఏంజలీస్ నుంచి అలాస్కా వెళ్ళడానికి 6,000 కిలోమీటర్స్. దట్ ఇట్ సెల్ఫ్ విల్ కవర్ ఎ కాంటినెంట్ అనమాట. అండ్ ఆ 6,000 కిలోమీటర్స్లో దాదాపు ఒక 1,000 కిలోమీటర్స్ ఈజ్ ఆన్ ఐస్, కంప్లీట్ ఐస్ రోడ్స్ అనమాట. ఎందుకంటే అప్పటికి వచ్చేసరికి వింటర్ పూర్తిగా వచ్చేసింది. డీప్ వింటర్లో ఉన్నాం కెనడాలోని. ఆ వింటర్ రోడ్స్ మీద ఐస్ హైవే ఈజ్ కంప్లీట్ ఐస్. ఆ ఐస్డ్ హైవే మీద డ్రైవ్ చేసుకుని వెళ్ళడం అనేది అదొక పెద్ద అడ్వెంచర్. ఆ అడ్వెంచర్లోనే ఇంకో పెద్ద అడ్వెంచర్ అయిపోయింది ఏంటంటే ఆ మధ్యలో ఉన్న స్పాట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఆగి మొత్తం అన్ని చేసి అంతా ఫ్రోజనే. రివర్స్ పెద్ద రివర్ ఉండింది. ఆ రివర్ అంతా ఫ్రోజన్ రివర్ చేసుకుని అవన్నీ కూడా చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళి ఒక టౌన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఏదో కొనుక్కుందాం రెస్టారెంట్లో అని చెప్పి చూసేసరికి నా మనీ పౌచ్ మళ్ళీ కనపడలే. మళ్ళీ పాస్పోర్ట్ పౌచ్ సెకండ్ టైం ఇది మళ్ళీ అని చూసాకి లేదు, పౌచ్ లేదు. అందుకనే చూసి మొత్తం కార్లో అంతా ఎతికేమో చేసా, లేదు అంటే మధ్యలో ఎక్కడో పడేసాం. మావాడేమో ఇంకా ఏందిరా ఇలాగైపోయింది. వెంటనే మనం వ్యాంకోవర్కి వెళ్ళి మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోయి డూప్లికేట్ పాస్పోర్ట్ పెట్టుకోవాలా, పెట్టుకుంటే ఇస్తే పాస్పోర్ట్ వస్తుంది. బట్ మై వరల్డ్ టు ఎండ్స్. ఎందుకంటే మళ్ళీ నా వీసాస్ అన్నీ కూడా పాత పాస్పోర్ట్ పైన ఉన్నాయా. సో ఐ వోంట్ గెట్ ఆల్ దోస్ వీసాస్ బ్యాక్. చేయాలంటే మళ్ళీ నేను ఎంబసీస్కి వెళ్ళడం, మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ తెచ్చుకోవడం. సో వరల్డ్ టు ఎండ్స్ అన్నాడు. నేను అన్నాను నో లెట్స్ గో బ్యాక్ అన్నాను. ఏం గో బ్యాక్, మనం ఎక్కడెక్కడ నుంచి వచ్చాం, మంచు అంత ఐసు ఏమి ఉంటుంది అక్కడ, ఏం చేస్తా అంటే నో గో అని చెప్పి అలాగా ఆగిన ప్రదేశాలన్నిటిలోని కూడా మళ్ళీ ఆగి చూసుకుంటూ వచ్చి దాదాపు ఒక 150 కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కడైతే ఒక మంచి రివర్ ఉండింది ఆ రివర్ దగ్గర ఆగి ఎక్కడైతే ఫొటోస్ అవి తీసుకున్నామో అక్కడే పడిపోయింది. అక్కడికి ఆగి అక్కడికి వెళ్ళి చూసి చేసినప్పుడు ఆగి చూడంగానే నేను దిగి ముందు వెళ్ళి అలాగెళ్ళి ఆ పౌచ్ ఎలా పడంటే ఇలా తిప్పా. మా ఇంకా అసలు నాకన్నా ఆడికి ఎక్కువ అనమాట. ఆగి పరిగెత్తి వచ్చి ఇంకా హగ్ చేసుకుని మై గాడ్ ఏంట్రా అసలు నీకు లక్, నీ లక్ ఇలా తిరిగినా కూడా ఆవగించేంత లక్ ఉండాలి అంటారు కదా. అండ్ ఇట్ హ్యాస్ టు, అంటే మన ప్రయత్నానికి దైవ సహకారం కూడా కావాల్సి అంటాం కదా. అలాగే అది లేకపోతే నా టూర్ ఎప్పుడో ఎండ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఎన్నోసార్లు ఎండ్ అయిపోయి ఉండేది, ఒకసారి కాదు. సో సిరియాలో ఎండ్ అయిపోయి ఉండేది, ఫ్రాన్స్లో ఎండ్ అయిపోయి ఉండేది, ఇక్కడ ఎండ్ అయిపోయి ఉండేది, అలాగే ఎన్నో సార్లు ఎండ్ అయిపోయి ఉండేది అనమాట. సో ఐ వాజ్ వెరీ లక్కీ అని చెప్పుకోవాలి. సో
ఫైనల్గా పాస్పోర్ట్ దొరికి మళ్ళీ చేసుకుని మళ్ళీ న్యూజిలాండ్ బైక్ వెళ్ళిపోయిందా? పైకి వెళ్ళిపోయింది. సో మీరు వెళ్ళిపోయిందా? అప్పుడు మళ్ళీ డౌన్ టు న్యూజిలాండ్. సో మనకి సీజన్స్ రివర్స్లో ఉంటాయి. ఇప్పుడు మనకి నార్త్ దీంట్లోనంతా కూడా వింటర్లో ఉంటే కిందని మనకి సమ్మర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈజ్ వింటర్ ఇన్ యుఎస్, ఇట్ విల్ బి సమ్మర్ ఇన్ న్యూజిలాండ్. సో మళ్ళీ అంత -40 degrees వింటర్ నుంచి మళ్ళీ సమ్మర్లో కానీ కాదు, మీకు హెల్త్ ఇష్యూస్ రాలేవా ఇన్ని? ఐ వాజ్ లక్కీ టు ఈవెన్ ఇన్ దట్ ఆల్సో. ఆ ఏరియాలో కూడా అనుకుంటే అంటే వెళ్ళక ముందే నేను చాలా గట్టిగా ఫిట్నెస్ మీద ప్రాక్టీస్ పెట్టుకుని ఫిజికల్ ఫిట్నెస్ అంతటిని చేయడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం అన్నీ చేయడం జరిగింది. సైకలాజికల్ ఫిట్నెస్ కోసం ఐ వెంట్ టు హిమాలయస్కి వెళ్ళి హిమాలయస్లో ఒక్కడనే మొత్తం అంతా ట్రెక్కింగ్ అది చేసుకుని ఎవరు లేని టైంలో నేనే ట్రెక్ చేసుకుంటూ సోలోగా వెళ్ళి, ఎందుకంటే ఇందులో నువ్వు ఫిజికల్ ఫిట్నెస్ కన్నా మెంటల్ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. అదే అన్నాం కదా, ఇట్స్ ఏ సోలో రైడ్. సో యూ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి అలోన్ త్రూ అవుట్ యువర్ జర్నీ. నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ యూ మీట్, మీరు స్టిల్ గోయింగ్ టు బి అలోన్. బై ద ఈవినింగ్ అగైన్ యు ఆర్ అలోన్ అండ్ యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్. ఈ మధ్యలోని అడ్వాన్స్డ్ అంటే యూకే, యూరోప్ కూడా కాదు, యూకే యుఎస్లో తప్పిస్తే మిగతా మధ్యలో అంతా కూడా మీరు ఎవరిని మీట్ అవ్వరు, ఎక్కువసేపు మాట్లాడలేరు, ఎవరితో పలకరించలేరు. యు ఆర్ ఆల్వేస్ అలోన్ అనమాట. సో దట్ లోన్లీనెస్ విల్ బీ బాదరింగ్ యూ అలాట్. తెల్లారు లేసి ఏం చేస్తుంది ఏమవుద్దో తెలియదు ఈరోజు. సో ఒక కొత్త ప్లేసు, కొత్త ప్లేసెస్, కొత్త డిఫికల్టీస్, కొత్త ఇది, యు ఆర్ అలోన్. సో దట్ ఈస్ వై ఆ గ్రూప్ టూర్కి సోలో టూర్కి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. మీరు కనీసం ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, ఎంతసేపు మీరు మీ పక్కోడితోనే మాట్లాడుకుంటూ ఉంటారు, మీరు మాట్లాడుకుంటుంటారు. యూ విల్ నెవర్ ఫేస్ దట్ లోన్లీనెస్. బట్ ద మొమెంట్ యూ ఆర్ అలోన్, యూ కెనాట్ టాక్ టు అదర్స్ అనుకుంటే కూడా దట్ గివ్స్ యూ అ వెరీ డిఫరెంట్ ఇదే అనమాట సిచ్యుయేషన్ అనమాట. సో అలాంటిది అలవాటు అవడం కోసం నేను హిమాలయాస్ వెళ్ళి సోలోగా ట్రెక్కింగ్ అన్నీ చేసుకుని అవన్నీ చేయడం జరిగింది. కానీ దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉండింది. బట్ స్టిల్ ఐ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ లోన్లీనెస్, డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయడం జరిగింది. బట్ నెవర్ టు ఎ లిమిట్ ఆఫ్ అండ్ డన్. అంతవరకు రాకుండా లక్కీగా ఐ వాజ్ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్. అంటే అప్పుడులో నాది 55 kgs ఉండేది వెయిట్, నా బండి ఏమో 260 kilos. సో ఆ బండిని అలా లోడ్ చేస్తే ఇప్పుడు నేను రైడ్ చేయగలిగినా అనుకుంటే ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ అలా చేసుకున్నా. సో ఆ ఫిట్నెస్లోని మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ అన్నింటినీ కేర్ తీసుకోవడం వల్ల ఐ సర్వైవ్. పాడ్కాస్ట్లో ఇక్కడ వరకు మీరు వచ్చినారు అంటే మీకు ఇది చాలా నచ్చుతుంది. చూస్తున్న వాళ్ళందరికీ నచ్చుతుంది, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అట్లా న్యూజిలాండ్ వచ్చినారు. న్యూజిలాండ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. సో వన్ ఆఫ్ ద ప్లేసెస్లో ఎక్కడైతే సెటిల్ అయిపోతావా అనుకుంటే యూరోప్ ఒకటి, స్కాట్లాండ్ ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, కెనడా ఒకటి, అలాంటి కొన్ని ప్లేసెస్లోనే. అండ్ ఐ లైక్ న్యాచురల్ బ్యూటీ మోర్ ఇన్స్టెడ్ ఆఫ్ సిటీస్, మేజర్ సిటీస్, పెద్ద బస్లింగ్ సిటీస్. న్యూయార్క్లో ఉంటావా, కెనడాలోనే ఒక మారుమూల వుడెన్ క్యాబిన్లో ఉంటావా అంటే ఐ విల్ ప్రిఫర్ ద వుడెన్ క్యాబిన్. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన బజ్ కోసం లేజీ మసిల్ బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.